ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవన నిర్మాణాలను ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1231 పీహెచ్సీలో 1143 సొంత భవనాల్లో సేవలందిస్తున్నాయని తెలిపారు. వీటిలో కేవలం 57 వైద్యుల ఖాళీలు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. పట్టణాల్లో 502 యూపీహెచ్సీలకు సొంత భవనాలు సిద్ధమయ్యాయని, కేంద్ర సహకారంతో 4500 పైగా విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. అలాగే సంజీవిని డిజిటల్ హెల్త్ ద్వారా ఇంటి వద్దే ఉచితంగా 41 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికత మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒక ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని కారణంగా 41 రకాల పరీక్షల్ని ఇంటి దగ్గరికి వెళ్ళి నిర్వహించడం, తద్వారా ఒక్కొక్క వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం, దాని తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ యాక్షన్స్ కూడా పెద్ద ఆసుపత్రిలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పించడం కానీ, పరీక్షలు నిర్వహించడం కానీ, తర్వాత తగిన వైద్యం అందించడం కానీ, మందులు అందించడం కానీ, తర్వాత వారి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా నిర్వహించే విధంగా ఒక సంజీవిని ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు మురళి గారు అడిగినట్లుగా పిఎస్సీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న పిఎస్సీలకి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి 560 గాను 502 సొంత భవనాలు ఉన్నాయి. 3 భవనాల విషయం కోర్టులో ఉన్నాయి. 55 భవన నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రధానంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయో వాటి మీద కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే వీటిని ఎన్హెచ్ఎం కింద చేస్తున్న ఇది గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ ఇది 15 ఫైనాన్స్ కమిషన్ కింద, ఎన్హెచ్ఎం కింద, పిఎం అభిమ్ కింద 3105 మాత్రమే సొంత భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ 4500కు పైగా భవనాలని నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. పంచాయతీరాజ్ దీన్ని నిర్మిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు అవగాహన లేదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ, డిఎస్సీ రెండూ ఒకటే అనుకుంటున్నారా అంటూ వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. ఏపీపీఎస్సీ అంటే ఏమిటో, డిఎస్సీ అంటే ఏమిటో జగన్ కు తెలియదంటూ వ్యంగ్యంగా అన్నారు. ఈ 2 పరీక్షలను ఒకే ఘాటిన కట్టడం, ఒకటే అనుకోవటం జగన్ అవగాహన స్థాయిని తెలియజేస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు అవగాహన లేదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ, డిఎస్సీ రెండూ ఒకటే అనుకుంటున్నారా అంటూ వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. ఏపీపీఎస్సీ అంటే ఏమిటో, డిఎస్సీ అంటే ఏమిటో జగన్ కు తెలియదంటూ వ్యంగ్యంగా అన్నారు. ఈ 2 పరీక్షలను ఒకే ఘాటిన కట్టడం, ఒకటే అనుకోవటం జగన్ అవగాహన స్థాయిని తెలియజేస్తుందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపజేశామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సూపర్ 6 హామీల్లో భాగంగా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. యాంత్రీకరణ, విత్తనాలు, ఎరువుల నుంచి ధాన్యం కొనుగోలు వరకు తమ ప్రభుత్వం రైతులను వెన్నుదన్ను నిలుస్తుందన్నారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా పేరిట ఏడాదికి 7500 ఆర్థిక సాయం చేయటం మినహా మరే సమస్యను పట్టించుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా పేరిట ఏడాదికి 7500 ఆర్థిక సాయం చేయడం మినహా మరే సమస్యను పట్టించుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. వ్యవసాయం అనేది మన రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి రంగం అధ్యక్ష. దాదాపుగా 60-65% జనాభా ఈ రంగం మీద, అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అధ్యక్ష. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడం ఒకటి. ఈ రంగంలో అనునిత్యం కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రంగం గురించి నాకంటే తమకు ఎక్కువగా తెలుసు. అటువంటి రంగాన్ని గతంలో పరిపాలించినటువంటి గొడ్డలపాటి అధ్యక్ష, ఒకసారి గతాన్ని కూడా చెప్పాలి, రైతులకు ఒకసారి గుర్తు చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత కూడా ఈ శాసనసభ మీద ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నికల హామీ కింద మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద
12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రతి రైతుకి కూడా చెప్పారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500కు బదులు 7,500 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఇచ్చిన మాట తట్టారు. ఈరోజు రైతు భరోసా అయినా, ఈరోజు అన్నదాత సుఖీభవ అయినా, రైతు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి సహాయం తప్ప ఇది మొత్తం వ్యవసాయ రంగానికే మేలు చేస్తుందంటే చాలా పొరపాటు అధ్యక్ష. ఇది వ్యవసాయం చేసినప్పుడు రైతు బయట నుంచి అప్పు తెచ్చుకోకుండా మనం వ్యవసాయానికి సహాయం గురించి ఇస్తున్నాం. మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి అధ్యక్ష. దుర్మార్గమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద రైతుకి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. రైతులకి భూసార పరీక్షలు లేవు, యాంత్రీకరణ ఇవ్వలేదు, సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. ఏదైనా పంట తగ్గితే గొప్పగా నేను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి మొత్తం కొంటున్నానని చెప్పి 5 సంవత్సరాలు ఏ విధంగా రైతుకు దగా చేశారో ఒకసారి శాసనసభ ద్వారా గుర్తు చేస్తున్నాను. ముదిరాజు సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు కోరారు. అసెంబ్లీ సమయంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు కూటమి ప్రభుత్వం 34% రిజర్వేషన్లు కల్పించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ద్వారా అలాగే ముదిరాజ్ కులానికి చెందిన వారు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందన్నారు. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్, సాయన్న ముదిరాజ్ సామాజిక వర్గంలో పెద్దలుగా ఉన్నారని, వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్పొరేషన్ ద్వారా అలాగే ముదిరాజ్ కులానికి చెందిన వారు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందన్నారు. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్, సాయన్న ముదిరాజ్ సామాజిక వర్గంలో పెద్దలుగా ఉన్నారని, వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రభుత్వం బీసీల పట్ల చాలా చిత్తశుద్ధితో బీసీలకి వెన్నుదన్నుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది అధ్యక్ష. నిన్న కూడా కార్పొరేషను మున్సిపల్ 34% ఇవ్వటం బీసీల్లో మళ్ళీ తిరిగి ఒక ఆత్మగౌరవం, ధైర్యం ఏర్పడింది అధ్యక్ష. దీంట్లో మా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువ అధ్యక్ష. ముదిరాజ్ సామాజిక వర్గానికి మనం మిగతా కమ్యూనిటీలన్నింటికి కూడా బీసీ కార్పొరేషన్లో అన్ని కుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. వీళ్ళు ఎప్పటి నుంచో అసోసియేషన్ నుంచి అడుగుతున్నారు అధ్యక్ష. ఈ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముదిరాజ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గం వెనుకబడిన సామాజిక వర్గం కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే ఈ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు, అలాగే పండుగ సాయన్న ముదిరాజ్ గారు, వీరి జయంతులు ఆ సామాజిక వర్గంలో ఎంతో సేవ చేసిన వాళ్ళ అధ్యక్ష. ఈ జయంతి వర్ధంతి ఏదో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఆ సామాజిక వర్గానికి తగ్గ గుర్తింపు ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎంతో మంది బీసీలు, స్వాతంత్ర సమరయోధులు, పెద్దలందరినీ గౌరవించాం అధ్యక్ష. వీరిని కూడా గౌరవించే విధంగా తమ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అది కూడా చేయాలని చెప్పి ఈ ముదిరాజుల్ని కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటూ మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతూ సెలవు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 4 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. సభ మొత్తం 25 గంటల పాటు కొనసాగిందని శాసనసభ సమావేశాలు ముగిసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ సమావేశంలో మొత్తం 12 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అసెంబ్లీలో 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. సభా కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 103 మంది సభ్యులు ప్రసంగించినట్లు అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. పార్టీల వారీగా సభ్యుల వివరాలు, అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్యను కూడా స్పీకర్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు ఉండగా జనసేన పార్టీకి 21 మంది, వైసీపీకి 11 మంది, బీజేపీకి 8 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. 4 రోజుల పాటు సాగిన సమావేశాల్లో 12 బిల్లులకు
ఏకగ్రీవ ఆమోదం లభించడం, 3 లఘు చర్చలు జరగటం, 103 మంది సభ్యులు ప్రసంగించడం వంటి అంశాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభ ముగింపు సందర్భంగా వెల్లడించారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 16వ శాసనసభ 7వ సమావేశాలు గణాంకాలు తెలియజేస్తాను. సభ మొత్తం మీద 4 రోజుల పాటు సమావేశం అయింది. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు శాసనసభ కార్యకలాపాలు జరిగాయి. 40 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇచ్చారు. 25 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడ్డాయి. ఒక నక్షత్రం గుర్తు లేని ప్రశ్న సమాధానం సభా సమక్షంలో ఉంచబడింది. మొత్తం 12 బిల్లులు సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఒక బిల్లు ఉపసంహరించబడింది. 3 లఘు చర్చలు జరిగాయి. 344 నియమం కింద ఒక అంశంపై గౌరవ ముఖ్యమంత్రి గారు, మరొక అంశంపై మంత్రి గారు ప్రకటన చేశారు. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఒక కమిటీ నివేదిక సభకు సమర్పించారు. సభ దాన్ని ఆమోదించింది. వివిధ అంశాల మీద మొత్తం 103 మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. ఇరవై 26 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది. ఎక్కడ కనపడలేదా? మీరు ఎక్కడ కనపడలేదు? భారతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఒప్పుకోవటం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. డిఎస్సీలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అన్ని ఆధారాలు ప్రజల ముందు ఉంచామన్నారు. ఈ అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సింది వస్తుందని, తమకు హోదా ఇవ్వలేదన్నారు. కౌన్సిల్లో సమయం ఇవ్వకుండా బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రి కొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ ను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. డిఎస్సీ అక్రమాలపై పోరాడుతున్నామని, తమ హయాంలో నిర్వహించిన ఏపీఎస్సీ గ్రూప్ 1 పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందన్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రాలేదనే సాకుతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడాన్ని జగన్ తప్పుపట్టారు. కౌన్సిల్లో సమయం ఇవ్వకుండా బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రి కొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. డిఎస్సీ అక్రమాలపై పోరాడుతున్నామని, తమ హయాంలో నిర్వహించిన ఏపీఎస్సీ గ్రూప్ 1 పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందన్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాలేదనే సాకుతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడాన్ని జగన్ తప్పుపట్టారు. 2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్, అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేసింది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. మీ సేవ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వర్య డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 607 మంది ఉద్యోగులు వీధుల పాలైతే కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అర్బన్ ఏ సేవా కేంద్రాల్లో సేవలందించిన 607 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో ఆందోళన నిర్వహిస్తున్నారు. 17వ తేదీ నుంచి జరుగుతున్న ఈ ఆందోళనలు నేటితో ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని జరిగిన ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జన ఈశ్వరయ్య, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి ఈశ్వరరావు పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2003 నుంచి 18 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన మీ సేవా ఉద్యోగులను గత వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా విధుల్లో నుంచి తొలగించిందన్నారు. వీరికి న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు యువగలం పాదయాత్రలో వారి సమస్యలు విని తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ 2 ఏళ్లు గడిచినా వేరే సమస్యలు పట్టించుకోలేదన్నారు. 67 మంది ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వ తీరును వారు ఎండగట్టారు. వారికి ఇచ్చిన హామీకి అనుగుణంగా వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీక్షల ముగింపు కార్యక్రమంలో మీ సేవా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 607 మంది అర్బన్ ఈ సేవా ఉద్యోగులు గత 3 రోజుల కాలంగా విజయవాడ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి చాలా పెద్ద ఎత్తున హెడ్ ఆఫీసు మొదలుకొని ఈరోజు మన ధర్నా చౌక్లో ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క హామీ మేరకు, అదేవిధంగా యువగల పాదయాత్ర సాధకుడైనటువంటి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు వారికి దయ కలుగుతుందా, ఎప్పుడు వీళ్ళందరినీ మానస పుత్రికలుగా ప్రకటించుకున్నటువంటి వీరిని జాయిన్ చేసుకుంటారా అని చెప్పేసి పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ లోకేష్ గారికి సమయం లేకపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అసలే సమయం లేదు. పవన్ కళ్యాణ్ గారి కంటే అసలు ఇక్కడ ఉంటాడా అక్కడ ఉంటాడా తెలియనటువంటి పద్ధతిలో ఈరోజు కొనసాగుతుంది. పోనీలో మీకు సమయం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ పెండింగ్ ఉందంట, ఆ ఫైల్ పెండింగ్లో ఉన్నదాన్ని నోటెడ్ ఫైల్ అని చెప్పి రాస్తే వాళ్ళ సమస్య తీరిపోతుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేకుండా వీధుల పాలు చేయడం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా కానీ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ బుట్టదాఖలైంది. ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదు. పనిచేయాల్సినటువంటి అధికారులు మాత్రం కనీసం అపార్ట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్ అట్లే పెండింగ్ ఉంది. ముఖ్యమంత్రి గారితోనో లోకేష్ గారితోనో ఫైనాన్స్ సెక్రటరీ మాట్లాడి వీళ్ళు ఆల్రెడీ మన ప్రభుత్వానికి సంబంధించిన ఎంప్లాయీసే, ఈ సేవా వ్యవస్థ అనేది మనది కాబట్టి ఆ ఫైనాన్స్ ఫైల్ని అప్రూవ్ చేసుకుంటే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది, బడ్జెట్ కూడా ఎక్కువ జరగదని చెప్పి చెబితే బాగుంటుంది. కానీ కాటంనేని భాస్కర్ అనేటువంటి సెక్రటరీ గారు ఎవరైతున్నారో కనీసం ఉద్యోగుల గోల్డ్ కూడా అయినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మా బాధను మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర ఈ సేవా కార్యాలయం ఆటోనగర్లో గత 3 రోజులుగా దీక్ష నిర్వహించాం. ఈరోజు చివరి రోజు ఈ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఆ దుర్మార్గపు ప్రభుత్వం మా మీద చంద్రబాబు గారు అని చెప్పి ముద్ర వేసి తీసేసింది. కనీసం మీరైనా మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక మీరు కూడా మమ్మల్ని ఆదుకోకపోతే ఆ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా లేదని చెప్పి మేము గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు శాంతియుతంగా సహనంగా చేశాం. ఇక లేని పక్షంలో తప్పనిసరి పరిస్థితులు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముట్టడకు, అసెంబ్లీ ముట్టడకు మేము సిద్ధం అవుతాం. డిఎస్సీ నిర్వహణపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అజ్ఞానంతో కూడిన కట్టుకథలని టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. నారా లోకేష్ విసిరిన సవాల్ స్పందించే ధైర్యం కూడా జగన్ కు లేదని స్పష్టం చేశారు. జగన్ ప్రెస్ మీట్ వల్ల మెంబర్స్ కు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమీ ఉండవని ఎద్దేవా చేశారు. పారదర్శకంగా జరిగిన డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సిబిఐ విచారణ కోరటం హాస్యాస్పదమన్నారు. సొంత అవినీతి కేసులని ఎదుర్కోలేని వ్యక్తి ఇలాంటి అంశాలపై విచారణ కోరటం విడ్డూరంగా ఉందన్నారు. అనంతపురం జిల్లాలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. నియోజకవర్గంలో 1000 అడుగుల బోరు వేసినా నీరు దొరకని పరిస్థితి ఉందన్నారు. రూరల్ మండలం పరిధిలో 70,000 వాటర్లో ఉన్నారని, అనేక కాలనీలో తాగునీటి సమస్య ఉందన్నారు. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారని, అయితే ఆ నీరు సరిపోవటం లేదన్నారు. అదనంగా మరిన్ని ట్యాంకులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందని ఆమె వివరించారు. మా అనంతపురం జిల్లాలో అంటే వర్షాలు కూడా ఈ ఇయర్ అంతా కూడా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా వరకు మా రాప్తా నియోజకవర్గంలో నీటి సమస్య కూడా ఎక్కువ ఉంది అధ్యక్ష. కొన్ని గ్రామాల్లో 1000 అడుగులు వేస్తే కూడా నీళ్లు పడే పరిస్థితుల్లో కూడా లేవు అధ్యక్ష. అదేవిధంగా అనంతపురం రూరల్ మండలంలో చాలా పెద్ద కాలనీ, దాదాపు 70,000 ఓటర్స్ ఉండే రూరల్ మండలం. ఆ మండలంలో కూడా నీటి సమస్య కూడా ఎక్కువ ఉండి ట్యాంకర్లతో నీళ్ళు తోలుతా అంటే కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. అరకొర ఉన్నాయి. ఏదో విధంగా అంటే ఎక్కువ ట్యాంకర్లు పెట్టి నీళ్లు కూడా అందిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా
మండలాల వారిగా కూడా చూస్తే నీళ్ళు కూడా పశువులకు కానీ ఆవులకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మా రాప్తా నియోజకవర్గంలో ఎక్కువ గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా ఉంటాయి అధ్యక్ష. నీళ్ళు అంటే మనకు తాగడానికి ఎక్కడన్నా ఒక వాటర్ బాటిల్ తీసుకుని మనం తాగొచ్చు, కానీ పశువులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడినాయి అధ్యక్ష. అందుకని ఇప్పుడు 100 నుంచి నీళ్ళు కూడా వదులుతారు కాబట్టి చెరువులకి కనీసం 30% నీళ్ళు వదిలితే డ్రింకింగ్ వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది, దానివల్ల నీళ్ళ సమస్య కూడా తీరుతుంది, పశువులు కూడా నీళ్ళ సమస్య కూడా తీరుతుందని ఆలోచన కూడా ఉంది అధ్యక్ష. ఆ రకంగా కూడా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. 2047 నాటికి భారత్ ను వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణంలో రాజకీయాలతో పాటు వివిధ వృత్తుల్లో ఉన్న యువత భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు సునీల్ రెడ్డి తెలిపారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతను ఎంపిక చేసి 28 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఒక 3 నెలల కిందట మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవాడలో పెట్టడానికి గల కారణం ఏంటంటే, రాబోయే తరానికి అమరావతిని మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చూస్తున్నాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైనటువంటి నగరం అమరావతి. సో ఇటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ కార్యక్రమం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో ఒకసారి కార్యక్రమం జరిగింది. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం పెట్టాలి, రాబోయేటువంటి జనరేషన్స్కి వికసిత్ భారత్ యొక్క రోల్ ఏంటో తెలియాలి, ఆ వికసిత్ భారత్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పాత్ర ఏంటో వాళ్ళకి కూడా ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల ఏజ్ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళని ఈ కార్యక్రమంలో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద తీసుకున్నాం. దానితో పాటు దీంట్లో 500 మంది ప్రతినిధులుగా పాల్గొనబోతున్నారు. ఈ 500 మంది ప్రతినిధులు కూడా సెలెక్టెడ్గా ఒక నెల నుంచి ఇన్వాల్వ్మెంట్ చేయడం, రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం. సో వాళ్ళని మనం స్క్రూటినీ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ 500 మందిలో వివిధ రకాల ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా యంగ్స్టర్స్ ఉన్నారు. ఇది ఒక ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ కార్యక్రమం పెట్టలే. ఈరోజు దేశం నిర్మించాలన్నా, దేశం వికసిత్ భారత్ అవ్వాలన్నా ఇటువంటి వికసిత్ భారత్లో అనేక రంగాల్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ రోల్ యొక్క ముఖ్యమైన పాత్ర మనం పోషిస్తుంది. అటువంటి పాత్రలో ఒక యువ న్యాయవాది కావచ్చు, యంగ్ అడ్వకేట్ కావచ్చు, యంగ్ డాక్టర్ కావచ్చు, యంగ్ చార్టెడ్ అకౌంట్ కావచ్చు, యంగ్ ఆర్గానిక్ ఫార్మర్ చేస్తుంటే ఒక అగ్రికల్చర్ రైతు కావచ్చు, దాంతోపాటు యంగ్స్టర్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి సైంటిస్ట్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి మెడికల్ స్టూడెంట్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కావచ్చు. ఇలాగా ప్రతిదీ కూడా ఒక వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి యువకులు ఎవరుతుంటారో అటువంటి యువకుల్ని ఒక వేదికపై తీసుకొచ్చి 2047లో వికసిత్ భారత్ ఏ విధంగా తయారవుతుందో వీళ్ళ యొక్క సూచనలు తీసుకొని వికసిత్ భారత్లో వీళ్ళ రోల్ ఏంటో తెలియజేసేటువంటి కార్యక్రమం వికసిత్ భారత్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.